దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం అనేది కలదు. దేవుని బిడ్డలారా, ప్రతిదానికి అనగా పుట్టుటకు మరణించుటకు ఒక సమయము అనేది ఉన్నది అని మాట్లాడుతా ఉన్నాడు. ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ఒకని తల్లి ఆదరించినట్టు, ఏవండి, ఒక తల్లి తన కుమారుని గాని తన కుమార్తెను గాని ఆదరించినట్టుగా దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాను అంటూ ఉన్నాడు. యెరూషలేములోనే మిమ్మల్ని నేను ఆదరించెదను అంటూ ఉన్నాడు. ఎందుకు ఆదరిస్తారు అంటే, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, లేదా నువ్వు ఏదైనా కోల్పోయినప్పుడు అక్కడ పెద్దవారు కావచ్చు, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారే కావచ్చు, ఆ వ్యక్తిని ఆదరిస్తూ ఉంటారు. ఈరోజు దేవుడు మిమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాడు. మన దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనములో, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభును సిలువ వేసినటువంటి ఆ యొక్క శుక్రవార దినమున అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శిష్యులే కావచ్చు, యేసుకు సంబంధించినటువంటి బిడ్డలే కావచ్చు, ఎంతో మంది దుఃఖించి ఉన్నారు. అవునా కాదా అండి? ఎంతో మంది ఏడ్చినారు. కాబట్టే అని అంటున్నాడు, నా కొరకు కాదు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పేసి అని అంటా ఉన్నాడు. మూడు గంటలు అయిపోయింది. 3 గంటల తర్వాత అతన్ని సమాధిలో పెట్టడం జరిగింది. దేవుని బిడ్డలారా, అప్పటి వరకు వారితో ఉన్నటువంటి యేసు, వారితో మాట్లాడినటువంటి యేసు, వారికి ఆహారం ఇచ్చిన యేసు, వారిని స్వస్థపరిచిన యేసు, దేవుని రాజ్యమును గూర్చి సువార్తను చెప్పినటువంటి యేసు ఈ శనివారపు దినమున సమాధిలో ఉన్నాడు. ప్రజలందరూ కూడా దుఃఖిస్తూ ఉన్నారు. కానీ వాక్యం సెలవిస్తాను, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరిస్తాను. మీరు దుఃఖితురు గాని మీ దుఃఖము సంతోషమగును అని చెప్పేసి అని మాట్లాడుతా ఉన్నాడు. ఎందుకు అంటే, పుట్టుటకును మరణించుటకును లేచుటకును సమయము కలదు అని చెప్పి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. అంతేకాదు, అక్కడ వాక్యం సెలవిస్తా ఉంది కదా, ఇక్కడ మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్పాను. అవును దేవుని బిడ్డలారా, మనుషులకి అసాధ్యమే, కానీ దేవునికి మాత్రము సమస్తము కూడా సాధ్యమే. దేవునికి సాధ్యమే గనుక లాజరు చనిపోయినను సమాధిలో ఉన్నప్పటికీ 3 దినములు అయినప్పటికీ కూడా లాజరును దేవుడు లేపినాడు. అదే విధంగా యేసును కూడా దేవుడు లేపుతాడు. కాబట్టి మీరు ఇప్పుడు దుఃఖిస్తున్నారు, కానీ మీ దుఃఖము రేపటి దినమున సంతోషమగునని ఆయన వారిని ఆదరిస్తూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తా ఉంది కదా, ఇక్కడ యెహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము 8వ వచనంలో, నేను తెలియజేసిన సమయమున అది జరుగును, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఏమండి, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. నేను తెలియజేసినటువంటి సమయమున అది జరుగును. లేచుటకు సమయం ఉంది. సమాధిలో నుండి యేసును బయటికి నడిపించుటకు, ఆయనను బయటికి తీసుకొని రావడానికి ఒక సమయము ఉంది గనక ఆ సమయమున యేసు ఖచ్చితంగా సమాధిలో నుండి బయటికి వస్తాడు. అందుకనే పెందల కాడన లేచి మగ్దలేని మరియా యేసును వెతకడం ప్రారంభించింది. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతం అండి. ఈరోజు నువ్వు దుఃఖిస్తున్నావు కావచ్చు, కానీ మరుసటి దినమున దేవుడు తిరిగి లేస్తాడు. నీ దుఃఖము ఖచ్చితంగా సంతోషముగా మారుతుంది. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా నుండును గాక. మౌనముగా ఉన్నారు. మరణించిన ఇంటిలో సంతోషం ఉండదు, మరణించిన ఇంటిలో విస్తారమైనటువంటి మాటలు ఉండవు, మౌనముగానే ఉంటుంది. శనివార దినము కూడా మౌనముగానే ఉంది. దేవుని బిడ్డలరా, ఆ మౌనానికి గల కారణమే మరుసటి రోజు విజయము. దేవుని బిడ్డలారా, అందుకని వాక్యం సెలవిస్తోంది, సకల జనులారా యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి
వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులయ్యుండుడి, సందేహించకండి, మౌనంగా ఉండండి. దేవుడు ఒక సమయము వచ్చినది, ఆ సమయంలో యేసును లేపుతాడు, అది జరుగుతుంది, మీరు చూస్తారు, మౌనంగా ఉండండి అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఎంత అద్భుతం అండి! ఏ రీతిగానైతే యేసు మరణించాడో మరలా తిరిగి ఆయనే లేచి ఉన్నాడు, ఏ రీతిగానైతే తిరిగి లేచి ఉన్నాడో మరలా ఆయన రానై ఉన్నాడు. కాబట్టి ఈ ప్రవచన వాక్యములు వినువాడును చదువువాడును ధన్యులు అని వాక్యం సెలవిస్తా ఉంది. అటువంటి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబానికి అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.